వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వైకుంఠ ఏకాదశి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఢిల్లీని కప్పేసిన పొగమంచు, కనిష్ట ఉష్ణోగ్రత 6.4 డిగ్రీలు. హైదరాబాద్ మణికొండలో నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం. వల్మిడిలో అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంగళగిరి మంగళాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం వద్ద దర్శనమిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అశేష సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్న దృశ్యం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన కుటుంబంతో కలిసి దర్శనం చేసుకున్నారు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రఘురామకృష్ణరాజు, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, పార్థసారథి, సవిత రామానాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. రామ్దేవ్ బాబా, నందమూరి రామకృష్ణ, వసుంధర, సుహాసిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆడిపోయినా మళ్ళీ ఆడిపోయి వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం 4:30 గంటల నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. భద్రాచలంలో ఉదయం 5 గంటలకు భక్తులకు సీతారామచంద్ర స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. యాదగిరిగుట్టలో స్వామి దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం కూడా తేలికపాటి పొగమంచు, చలిగాలులు వీచాయి. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. భారత వాతావరణ విభాగం ప్రకారం ఢిల్లీలో ఉదయం 5:30 గంటలకు కనిష్ట ఉష్ణోగ్రత 6.4 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. జనవరి 9, 10 తేదీల్లో ఢిల్లీలో చాలా దట్టమైన పొగమంచు, చలిగాలులు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
టీటీడీ తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నాయకుడు చింతమోహన్ సంచలన వ్యాఖ్యలు. తొక్కిసలాట వల్ల కాదు, భక్తులు వాళ్ళంతటా వాళ్లే పడిపోయారు. ఇందులో టీటీడీ వైఫల్యం ఏమీ లేదు. తిరుమలలో తొక్కిసలాట జరగలేదు. గంటల తరబడి ప్రయాణం చేసి ఏమీ తినకుండా ఆకలితో భక్తులు లైన్లో నిలబడ్డారు. బీపీ షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయారు. కాంగ్రెస్ నాయకుడు చింతమోహన్. అధికారులు బాగా చేస్తున్నారు. ఈ మధ్య క్రితం కంటే ఎంతో బెటర్. వాస్తవ విషయం చాలా మందికి తెలియదు. భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆతృతతో వచ్చి క్యూలో నిలబడ్డారు. అన్నం కూడా తిల్లా, టిఫినో చేయలా, నిలబడ్డారు భక్తులంతా. బ్లడ్ షుగర్ పడిపోయింది వాళ్ళకి, బ్లడ్ షుగర్ పడిపోయింది. చక్కెర అనేది ఒకటి ఉంటుంది. నేను చాలామంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు, ముఖ్యంగా పెద్ద హరిజన వార్డు నుంచి చాలామంది. వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు, ఎవరు వాళ్ళని నెట్టలేదు, తట్టలేదు, వాళ్ళకై వాళ్ళే పడిపోయారు. ఇది వాస్తవం. దీనికి శ్యామలరావు కానీ, వెంకయ్య కానీ, టీటీడీ అధికారులు కానీ, పోలీసులు కానీ సంబంధం లేదు. మరి చాలా ఆశతో వచ్చారు. వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైకుంఠంలో అని. మరి కడుపు నిండా ఏమీ తినకుండా వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు. అక్కడికక్కడికే పడిపోయారు. తిరుపతి తొక్కిసలాట ఘటన బాధితులకు జగన్ పరామర్శ ఘటన వివరాలు అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్, పోలీసులు పట్టించుకోలేదని మొరపెట్టుకున్న బాధితులు. ఇక్కడ 15 మంది సరే ఒకే లొకేషన్లో జరిగింది. అన్ని లొకేషన్లో జరిగినట్టు అన్ని లొకేషన్ అన్ని లొకేషన్స్ నుంచి వచ్చారు సార్. అందరినీ ట్రీట్ చేస్తున్నాం సార్. మేము ఇక్కడికి వచ్చాక మేము మా వైపు నుంచి మేము అన్నీ చూస్తున్నాం సార్. ఇందాక వచ్చారు సార్, మాట్లాడారు, చేస్తామన్నట్టు చెప్పారు సార్. నలుగురే పోలీసులు ఉన్నారు 4000 జనానికి. ఇంకా ఎక్కువే ఉన్నారు. ఏడోరు అటు దుంకేసి వచ్చేసినారు, నలిపేసినారు, సగం చనిపోయినారు అనుకుంటే ఈడ్చి మనమే వేసుకుంటున్నాం. కానీ పోలీసులు పట్టించుకోలేదు. మాత్రమే మొత్తం అన్నారు ఏమన్నా మాట్లాడితే. ఇప్పుడు మీరు వస్తున్నారని చాలా మంది లోపలేసి బందీ చేసినారు ఇంతసేపులో. $35 members discharge చేస్తారు. ఓకే 35 మేము డిశ్చార్జ్ చేశారు కదా. ఏం పేరు ఎంతమంది అడ్మిట్ అయ్యారు? తెలియదు పేరు నాకు తెలియదు. వాళ్ళ
రేవంత్ రెడ్డి రాసిచ్చిన 4 ప్రశ్నలు పట్టుకొని 40 రకాలుగా అడిగిండ్రు ఏసీబీ అధికారులు. పైసలు ఇక్కడి నుండి పంపినమని చెప్పినాం, పైసలు అక్కడ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఇందులో కరప్షన్ ఎక్కడుంది? ఏసీబీ విచారణ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియా మీద దాడి ఎందుకు? ప్రాబ్లం ఏంది ఇక్కడ మాట్లాడుతుంది? మీడియా పాయింట్ ప్రాబ్లం ఏడుంది? మీడియా పాయింట్ ఎక్కడుంది? మీ పార్టీ ఆఫీస్కి వస్తారు, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ మాట్లాడితే ఏం వచ్చింది? ఏం ఇబ్బంది? ట్రాఫిక్ అలో చేయాలండి. ఏం ట్రాఫిక్ అలో చేయాలి? భయం ఎందుకు మాట్లాడితే మీడియాతో? మరి భయం కాకపోతే భయం ఎందుకు? మా డ్యూటీ మేము చేస్తున్నాం. కూర్చోండి. రేవంత్ రెడ్డికి ఏమో ఆయన జైలుకు పోయిండని అందరినీ జైలుకు పంపాలని ఆరాట పడుతున్నాడు. నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చిన కాబట్టి నాకు మన రాష్ట్రాన్ని విదేశాల స్థాయిలో అభివృద్ధి చేయాలని ఉంటుంది. ప్రపంచ పటంలో హైదరాబాద్ను తెలంగాణను పెట్టాలని మా నాయకుడి కమిట్మెంట్. మేము మీలాగా లుచ్చ పనులు చేయలేదు. కేటీఆర్. నేను రేవంత్ రెడ్డి గారిని, నీకు పైశాచికానందం ఉంది, అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం. నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినా కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకుంది. నీకు మాకు తేడా అది. ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి, తెలంగాణను పెట్టాలన్నది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంటు, మా కమిట్మెంటు. మేము నీలాగా 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు, నీలాగా లుచ్చా పనులు చేసిన వాళ్ళం కాదు. నీకు భయపడేటోడు ఎవడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు.
తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కామెంట్స్. శ్రీవారి భక్తులకు జరిగిన ఘటన బాధాకరం. ప్రమాద ఘటనకు కారకులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నాము. బాధితులకు అండగా ఉంటాము. తొక్కిసలాటలో మృతి చెందిన 6గురిని గుర్తించాము. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షలకు నష్టపరిహారం ఇస్తున్నాము. కుటుంబంలో ఒక్కొక్కరికి కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పిస్తాం. సీరియస్గా ఉన్న 20కి 5 లక్షల నగదు పాటు కోల్పోయినంత వరకు వైద్య సేవలు అందిస్తాము. గాయాల పాలైన 32 మందికి 2 లక్షల తక్షణ సహాయం అందిస్తాము. ఘటన ప్రాంతంలో విధుల్లో ఉన్న డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నాము. జిల్లా ఎస్పీ సెల్ ఎల్ సుబ్బారాయుడు, జేఈఓ గౌతమి, చీఫ్ సెక్యూరిటీ విజిలెన్స్ శ్రీధర్ను బదిలీ చేస్తున్నాము. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమన్నారు. ఒక భక్తుడుగా, ఒక ముఖ్యమంత్రిగా ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రత కాపాడే బాధ్యత ఎప్పుడూ తీసుకుంటున్నాను, ఇప్పుడు కూడా తీసుకుంటాను. అయితే జరిగిన సంఘటన చూసిన తర్వాత నేను సైట్ దగ్గరికి వెళ్ళాను. సైట్ అంతా కూడా చాలా డీటెయిల్గా పరిశీలించాను. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను, అందరితో మాట్లాడాను. కొంతమంది కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ గ్రామస్తుల్ని, బంధువులు పోగొట్టుకుని ఉన్నారు హాస్పిటల్. ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడాను. తర్వాత వచ్చి ఆఫీసులో కూడా కొంత సమీక్ష చేశాను. నేను అన్ని విధాలా, అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం. నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్యక్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను. అదే మరి బోర్డు చైర్మన్ ఉన్నాడు, ఈఓ ఉన్నారు, వాళ్ళు కూడా మెంబర్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాను. వాళ్ళు కూడా బోర్డులో డిస్కస్ చేసి నేను చెప్పిన తన అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఆసుపత్రికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న అభిమానులు పెద్దగా నినాదాలు చేశారు. దీంతో మనుషులు చనిపోయారు, ఇది ఆనందించే సమయమా, ఏడ్చే సమయమా, మీకు బాధ లేదా, కొంత కూడా బాధ్యత లేకపోతే ఎలా అని మండిపడ్డారు. పరామర్శించడానికి మీటింగ్ కాదు. జన సైనికులు బాధ్యత వహించండి. హైదరాబాద్ మణికొండలో నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు. వరంగల్ జిల్లా
జిల్లాలోని వైష్ణవాలయాలకు వైకుంఠ ఏకాదశి శోభ గోవిందనామ స్మరణతో మార్మోగుతున్న ఆలయాలు. ఉత్తర ద్వార దర్శనం కోసం వైష్ణవ ఆలయాల వద్ద బారులు తీరిన భక్తులు. వరంగల్ మహానగరంలోని 1వ బ్యాంక్ కాలనీలో శ్రీ సీతారామస్వామి దేవాలయం దర్శనానికి బారులు తీరిన భక్తులు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ముక్కోటి ఏకాదశి వేడుకలు ఆలయ అర్చకుల వేద మంత్రోత్సవాల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. తీర్థం బయట పెట్టుకుని కూర్చోదు. అజమ్యాజదాయ నమః 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 యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.